ప్రతిరోజు ఒక కుందేలు పచ్చి క్యారెట్లను తింటూ ఉండేది. ఎప్పుడూ అదే రుచి కావడంతో తింటూ తింటూ దానికి విసుగు వచ్చింది. ఈ క్యారెట్లతో ఇంకేమైనా కొత్తగా చేయగలనా అని కుందేలు తనలో తాను ఆలోచించింది. అలా ఆలోచిస్తూ ఉండగా దగ్గర్లోని ఒక ఇంటి కిటికీ వైపు చూసింది. ఆ ఇంట్లో ఒక ఆవిడ కట్టెలపై వంట చేస్తూ కనబడింది. ఆవిడ వంట చేస్తున్న తీరును చూసి కుందేలు ఆసక్తిగా కిటికీ దగ్గర నిలబడి గమనించింది. దాన్ని చూసిన కుందేలుకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. క్యారెట్లను నేను వేడి చేసి తింటే రుచిగా ఉంటాయేమో అనుకుంది. అలా అనుకుని కొన్ని క్యారెట్లను ఒక మంచి ఎండలో కొంతసేపు ఉంచింది. కానీ వేడి చేసి తిన్న తర్వాత కూడా క్యారెట్ రుచి అలాగే ఉంది. తరువాత కుందేలు మళ్ళీ ఆలోచించింది. వేడిలో ఉంచడం వల్ల రుచి మారలేదంటే మంటలో వేస్తే ఎలా ఉంటుందో అని. అలా అనుకుని క్యారెట్లను మంటలో వేసింది. కానీ అవి కాలిపోయి చేదుగా మారిపోయాయి. అప్పుడు కుందేలు మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా ఒక కొత్త ఆలోచన వచ్చింది. అది ఒక పాత తాబేలు పొట్టు, కొన్ని కట్టెలు, కొన్ని రాళ్లను తెచ్చుకుంది. వాటిని సర్దుకొని మంట వేసి తాబేలు పొట్టును పాత్రలా ఉపయోగించి అందులో నీరు పోసింది. అందులో క్యారెట్లను వేసి ఉడికించింది. కొంతసేపు తరువాత క్యారెట్లు ఉడికినప్పుడు కుందేలు వాటిని రుచి చూసింది. అవి చాలా రుచిగా, మృదువుగా, తీయగా ఉన్నాయి. కుందేలు ఆనందంతో మురిసిపోయింది. తన ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశ్యంతో తన స్నేహితులందరినీ పిలిచింది. కుందేలు తయారు చేసిన ఉడికిన క్యారెట్లు తిని అందరూ ఎంతో సంతోషించారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, కొత్తగా ఆలోచిస్తే మనకు జీవితంలో కొత్త రుచులు, కొత్త ఆనందాలు దొరుకుతాయి. ఇలాంటి మరెన్నో కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్.